యేసుక్రీస్తు సువార్తకు రాజకీయం లింక్ చేయొచ్చా? సంక్షిప్త సమాధానం: యేసుక్రీస్తు సువార్తను రాజకీయంతో నేరుగా కలపడం బైబిల్ బోధన ప్రకారం సరైనది కాదు. కానీ సమాజంలో న్యాయం, ధర్మం, శాంతి కోసం పనిచేయడంలో క్రైస్తవులు పాత్ర వహించవచ్చు. 1. యేసుక్రీస్తు బోధనలో రాజకీయం గురించి జీసస్ క్రైస్ట్ చెప్పిన ముఖ్యమైన మాట యోహాను 18:36. నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. అంటే యేసు రాజ్యం ఆధ్యాత్మిక రాజ్యం, రాజకీయ రాజ్యం కాదు. 2. దేవునికి మరియు ప్రభుత్వానికి వేరు బాధ్యతలు మత్తయి 22:21. కైసరుకు కైసరునిదే ఇవ్వండి, దేవునికి దేవునిదే ఇవ్వండి. ఇక్కడ యేసు చెప్పింది ప్రభుత్వానికి చెందినవి ప్రభుత్వానికి, దేవునికి సంబంధించినవి దేవునికి. అంటే సువార్త ప్రధానంగా ఆత్మీయ విషయం. 3. మొదటి క్రైస్తవులు రాజకీయ ఉద్యమం చెయ్యలేదు. అపోస్తలులు పౌలు మరియు ఇతర అపోస్తలులు రాజకీయం చెయ్యలేదు. రాజ్యాన్ని పడగొట్టే ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా సువార్త ప్రకటించారు. రోమా 13:1. ప్రభుత్వ అధికారాలకు లోబడండి. 4. క్రైస్తవులు సమాజంలో ప్రభావం చూపవచ్చు. బైబిల్ ప్రకారం క్రైస్తవులు న్యాయం, పేదలకు సహాయం, నిజాయితీ, శాంతి వీటిలో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. మత్తయి 5:13-14. మీరు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు. చివరిగా సువార్త ఆధ్యాత్మిక సందేశం, రాజకీయం, దేశపాలన రెండూ వేరు. కానీ క్రైస్తవులు మంచి విలువలతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు.